ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. 800 డ్రోన్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. అర్ధరాత్రి నుంచి ఇరాన్పై మిసైల్స్తో ఇజ్రాయెల్ అటాక్ చేసింది. దాడులు ఆపాలని అమెరికా చెప్పినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ మృతి చెందిన సమాచారం వస్తుంది. బ్రేకింగ్ మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇరు దేశాలు డ్రోన్లు మిసైళ్లతో దాడులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. విజువల్స్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం తాజా దాడులకు సంబంధించిన దృశ్యాలు. పెద్ద ఎత్తున మిసైళ్లతో దాడి చేస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 2024లో ఇజ్రాయెల్ టెహ్రాన్లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్యకు గురైన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు రెట్టింపయ్యాయని చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ 1979 నుంచి కొనసాగుతుంది. కానీ పూర్తి స్థాయి యుద్ధం ఇప్పటి వరకు జరగలేదు. కానీ తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే, ఒకళ్ళ మీద ఒకళ్ళు పైచేయి సాధించాలన్నటువంటి పరిస్థితి చూస్తే, ఈ దాడులు తీవ్రతరం అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇది యుద్ధానికి, అది కూడా చాలా సీరియస్ యుద్ధానికి దారితీస్తున్న ఒక పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున అణుస్థావరాలపై వైమానిక దాడి చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఈ దాడులు చేసినట్టుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. దాడులకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా లక్ష్యాల మీద గురి చూసి మరి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ సహా టాప్ అణు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయినట్టుగా న్యూస్ వస్తోంది. దీనిని ప్రభుత్వ మీడియా సంస్థ IRNN ధృవీకరించింది కూడా. వీరిలో IRDS చీఫ్ హుస్సేన్ సలామీ కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం వస్తోంది. మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ టెహ్రాన్లో జన్మించారు. పొలిటికల్ జియోగ్రఫీలో ఆయన PhD చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్లో చాలా కాలం ఆయన పనిచేసిన పరిస్థితి. 2016లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతలు కూడా చేపట్టాడు ఆయన. దేశంలో ఇదే అత్యున్నత సైనిక పదవి. శత్రు సేనలపై వ్యూహరచన చేయడంలో ఆయన దిట్టని చెప్తారు. 2022-23లో మాషా అమీనీ మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలను కూడా ఆయనే అణిచివేశారు. బాఘేరీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా, కెనడా, UK, ఐరోపా సమాఖ్య ఆయనపై ఆంక్షలను విధించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఈ యుద్ధానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తా. విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇజ్రాయెల్ గురి చూసి ఇరాన్ మీద ఎలాంటి దాడులకు పాల్పడిందో, లక్ష్యాన్ని చూసి ఏ విధంగా దాడులు చేసిందనేది మనం విజువల్స్లో చూస్తే అర్థమవుతోంది. 200 యుద్ధ విమానాలు 100 టార్గెట్లు పెట్టుకుని దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ రైజింగ్ లైన్లో భాగంగా ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ నుంచి భారీ ఎత్తున ఫైటర్ జెట్ల దండు వెళ్ళింది. ఈ విషయాన్ని IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ FA డెఫ్రిన్ కూడా వెల్లడించారు. ఇజ్రాయెల్ వాయుసేనలో ఫైటర్ జెట్లు, రీఫ్యూయలర్లు, నిఘా వంటి రకాలకు సంబంధించిన 200 యుద్ధ విమానాల దండు ఇరాన్ మీదకి వెళ్ళింది. మొత్తం 100 టార్గెట్ల మీద ఇవి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం 330 బాంబులు, క్షిపణులు వాడినట్టుగా వివరించారు. ఈ దాడిలో ఆర్మీ చీఫ్ బాఘేరీ, IRGC చీఫ్ హుస్సేనీ సలామీ సహా పలువురు జనరల్స్ కూడా చనిపోయినట్టుగా మనకు సమాచారం వస్తోంది. ఇరాన్ ఆర్మీ తాత్కాలిక చీఫ్గా హబైజుల్లా సయ్యారీని, IRGC తాత్కాలిక చీఫ్గా అహ్మద్ వాహిదీని నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ మీద కూడా తిరిగి ఇరాన్ ప్రతిదాడి చేసింది. 100 డ్రోన్లను ఇరాన్ ఉపయోగించింది. ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 200 యుద్ధ విమానాలతో 100 టార్గెట్లు పెట్టుకుని ఇజ్రాయెల్ దాడి చేస్తే, ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రతిదాడి చేసిన పరిస్థితి. 100 డ్రోన్లు ఉపయోగించి ఇరాన్ దాడికి పాల్పడిన పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లయన్కు స్పందనగా ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. చూడొచ్చు మనం స్క్రీన్ మీద దాడులు, ప్రతి దాడుల దృశ్యాలు చాలా స్పష్టంగా చూడొచ్చు. యుద్ధ విమానాలతో, బాంబులు, క్షిపణులతో ఏ విధంగా దాడి చేసుకుంటున్నాయో రెండు దేశాలు మనం చూస్తున్నాం. కానీ ఎవరు చెప్పిన వినట్లా అమెరికా కాదు కదా, ఏ దేశం చెప్పినా రెండు దేశాలు కూడా వినిపించుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పైచేయి సాధించడానికి ఈ యుద్ధం వైపు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకళ్ళు ఒక దాడి చేస్తే దానికి రెండింతలు మేము దాడి చేస్తామని చెప్పి గత కొన్నాళ్లుగా ఇదే వైఖరి రెండు దేశాల మధ్య కనిపిస్తోంది. కానీ ఇప్పుడు చాలా సీరియస్గా వీళ్ళు యుద్ధ విమానాలు ఉపయోగించుకుంటూ, బాంబులు దాడి చేస్తూ, క్షిపణి దాడులు చేసుకుంటూ ఒక రక్తపాతం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది యుద్ధానికి దారితీస్తే, పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తే పరిస్థితులు చాలా సీరియస్గా ఉంటాయన్న చర్చ కూడా కనిపిస్తోంది.
గతంలో కూడా కోవర్ట్ ఆపరేషన్లు జరిగాయి ఈ రెండు దేశాలకు సంబంధించి. 2024 ఏప్రిల్ అక్టోబర్లో ఇరాన్పై దాడులకు ముందు కూడా మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు చేసింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ దొంగిలించింది. దీంతోనే ఇరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన ఒక ఆపరేషన్తో ఇరాన్కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని నాటి ప్రధాని నెఫ్తాలి బెనెట్ వాల్ స్ట్రీట్ పత్రికకు రాసిన వ్యాసంలో కూడా ధృవీకరించారు. 2023లో కూడా మొసాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ చేసినట్లు ఇరాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. యురేనియం శుద్ధి చేసే నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్కు ఎప్పటినుంచో కన్నుంది. ఇక్కడ 2020 జూలై 2021 ఏప్రిల్లో మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు చేసి సామాగ్రిని ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఉంది. 2020లో ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మెహసెన్ ఫక్రిజాదను కూడా హత్య చేసినటువంటి పరిస్థితి. ఈ తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల్లో టాప్ సైంటిస్టులు చనిపోయిన సమాచారం కూడా మనకు వస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన వారిలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరియుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య పిల్లలు కూడా ఉన్నారు. ఇక షహీద్ బెష్తీ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ అహ్మద్ మినవ్ చౌహర్, అదే కళాశాల అధ్యాపకుడు అహ్మద్ రజా వీళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే ఏ విధంగా భగ్గుమంటుందో కూడా మనం చూస్తున్నాం. ఇరు దేశాలు ఒకవైపు డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నారు, మిసైల్స్తో దాడులు చేసుకుంటున్నారు, యుద్ధ విమానాలు ఆ దేశంలోకి చొరబడి మరీ యుద్ధం చేసుకున్న పరిస్థితి, దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకంతకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పూర్తిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసే పరిస్థితి. ఇప్పటికే కొంతమంది చనిపోయారు, టాప్ సైంటిస్టులు చనిపోయారంటే, ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్గా ఉన్న వ్యక్తి చనిపోయాడంటే ఎంత సీరియస్గా బలమైనటువంటి దాడులు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ దేశం చెప్పినా కూడా వెనకడుగు పెట్టలేదు. పూర్తిగా ఇరాన్ తన గగనతల వ్యవస్థలను పూర్తిగా అక్కడ ఏ దేశానికి సంబంధించిన విమానాలు కూడా ఇటు ప్రయాణం చేయకుండా చర్యలు తీసుకుంది. గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి బలంగా క్షిపణి దాడులు వస్తున్న నేపథ్యంలో వేరే ఎవరైనా అటువైపు ప్రయాణం చేయడానికి ఇబ్బంది కాబట్టి దాన్ని ముందు జాగ్రత్తగానే ఆ గగనతలాన్ని క్లోజ్ చేసింది. మన దేశం నుంచి వెళ్ళేటువంటి విమానాలు కూడా పూర్తిగా తమ ప్రయాణాలని రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో.